ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. అమ్మాయి ఒక ముఖ్యమైన విషయం అడగదలుచుకున్నాను. అది ఖచ్చితంగా మనందరం కూడా ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిందే, అసలు ఆడవాళ్ళు గోప్యంగా ఉంచుకోవాల్సినవి ఏంటి, ఏ విషయాల్లో అన్నా కూడా అవన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మాకు తెలియజేయాలి. చాలా చక్కని క్వశ్చన్. అయితే ఆడపిల్ల ఆడవాళ్ళు ఏదేది గోప్యంగా ఉంచుకోవాలి. ఆడపిల్ల అయితే ఫస్ట్ తన ఆడపిల్ల అన్న విషయం తెలుసుకోవాలి. ఆడ స్త్రీ అయితే నేను ఆడదాన్ని, పెళ్ళైన మహిళను అని తను తెలుసుకోవాలి. ఓకేనా? ఈ రెండు తెలుసుకోవాలంటే ఫస్ట్ ముందస్తుగా వేషభాషల్ని దగ్గర నుంచి వద్దాం. ముందు వేషభాషలు. తను ఇప్పుడు మామూలు మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, ఎప్పుడూ చీరే అక్కర్లేదు. నార్త్ ఇండియన్ తాలూకా వస్త్రధారణ వేసుకోవచ్చు, మన ఇండియన్ వస్త్రధారణ వేసుకోవచ్చు. ఇలాగా వస్త్రధారణలో సాంప్రదాయకమైన వస్త్రధారణలు కూడా ఉన్నాయి, అవి వేసుకోవచ్చు. మేము ఎప్పుడూ చీరే కట్టుకోవాలా అన్న బాధపడక్కర్లేకుండా ఇవి కూడా వేసుకోవచ్చు. అయితే తర్వాత మన కట్టు బొట్టు, కళ్ళ నిండా కాటుక, బొట్టు చిన్నదో పెద్దదో ఏదో ముఖాన బొట్టు, ఒంటి నిండా బట్ట, చేతుల నిండా గాజులు, అంటే నిండా వేసుకోలేకపోయినా కనీసం ఒక గాజైనా, మెడలో పెళ్ళైన స్త్రీకి మెడలో పుస్తెళ్తాడు, నల్ల పూసలు, ఈ రెండు కంపల్సరీ. తర్వాత మిగతా ఆభరణాలు ఏమైనా వేసుకోండి. తర్వాత ఎక్కడ ఏది కనపడాలో అది మాత్రమే కనపడాలి. చేతులు, కాళ్ళు, ఈ మెడ భాగము, మెడ కింద కాదు, మళ్ళా మెడ భాగము, ముఖము, ఇవి మాత్రమే కనపడాలి. దాంతోపాటు ఇది వస్త్రధారణ, వేషధారణ. జడ వేసుకోవచ్చు, లేదా జడ వేసుకోలేనటువంటి కురులు కనుక ఉంటే రబ్బర్ బ్యాండో క్లిప్పో పెట్టుకుని కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఇలా విరబూసేసుకున్నాను, చాలా మంది కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ పెట్టచ్చు, ఎలా పెట్టుకున్నా ఇలా వదిలేసుకున్నాను. కొన్ని ఏంటంటే స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, సో అది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి అదే అన్నాను కదా, ఎక్కడ ఎంతవరకు ఎలా చెయ్యాలో అంతవరకు మాత్రమే తప్ప అదే మనకి ఇది కాదు. ఇప్పుడు మీరున్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పాత్రకు తగ్గట్టుగా అక్కడ ప్రజెంట్ చేసి మిగతా సమయంలో స్త్రీగా ఉండొచ్చు కదా, అది అక్కడ కోల్పోతున్నాము. అయితే తర్వాత సంసారబంధంగా చెప్పినట్టయితే కనుక సంసారంలో ఉండే విషయాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఏదైతే గోప్యంగా ఉంచాలి అంటే భర్త విషయాలు గోప్యంగా ఉంచాలి, భర్త భార్య విషయాలు, భార్య భర్త విషయాలు గోప్యంగా ఉంచాలి. మగవాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆడదాని సంగతి చూసినట్టయితే భర్త తాలూకా జీతం కానీ, భర్త అలవాట్లు కానీ, భర్త వీక్నెస్లు కానీ, భర్త బలాలు కానీ, ఇలాంటివి బయట స్త్రీలకు కానీ తన పుట్టింటి వాళ్ళకి కానీ చెప్పరాదు. ఈవెన్ పుట్టింటి వాళ్ళకి కూడా చెప్పొద్దు. అదేంటిది, పుట్టింట్లో మా మామయ్యలు, మేనమామలు, లేదా అత్తలు వీళ్ళు ఉంటారంటారు కదా, అక్కడ చెప్తే మా వారికి ఎప్పుడూ ఇదేనమ్మా, మా వారు ఎప్పుడూ తాగుతూనే ఉంటారు, ఎప్పుడు ఇంత 10 అయినా ఇంటికి రారు, ఇట్లాగా అంటే మీరు ఒక రకంగా బాధతో చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, దాన్ని చులకన చేసి మిమ్మల్ని మీరు నాన్నమ్మ తాతయ్యలు ముత్తాతలు అయ్యే వరకు, ముత్త నాన్నమ్మలు అయ్యే వరకు కూడా వాళ్ళ మనసులో అది ఉండిపోతుంది. వాళ్ళు ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలి? అవసరం లేదు కదా. మీ బాధను వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? తీసుకోరు. కాబట్టి ఎవరు ఏది అడిగినా సరే, ఏమి ఇంత అన్నం తింటున్నప్పుడు ఇమడలేనిది ఇది ఇమడదా? మన సంసారం గుట్టుగా పెట్టుకోలేమా? పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోవట్లేదు. తర్వాత రెండోది ఏంటంటే భర్త విషయాలు కానీ, పిల్లల విషయాలు కానీ, మా పిల్లాడు ఎప్పుడూ చదవడు, మా పిల్లాడు ఎందుకు పనికిరాడు, మా పిల్ల ఏదీ చేయదు, మా పిల్ల అట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది, ఇలాంటివి కూడా బయటకి చెప్పకూడదు. నీ సంసారము నువ్వు గుట్టుగానే పెట్టుకోవాలి. ఎవరికి చెప్పాలి అంటే కనుక ఒక్క తల్లికి మాత్రమే చెప్పుకోవాలి. ఈవెన్ తండ్రికి కూడా కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు చెప్పరాదు. తండ్రికి కూడా కొన్ని అంటే తను ఏదో చేసేస్తాడని కాదు, ఆ బాధ భరించలేడు. తల్లికి మాత్రమే భరించే హక్కు అంటే శక్తి ఉంటుంది. అది తల్లి లేదు మాకు, మరి మేము ఎవరికి చెప్పుకోవాలి అని అంటే కనుక అక్క చెల్లెలకు కూడా వద్దు, భగవంతుడికి చెప్పుకోండి. భగవంతుడు ఉన్నాడు కదా,
భగవంతుడికి చెప్పుకోండి. లేదా మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారో వాళ్ళకే చెప్పండి. సపోజ్ మీ భర్తతోనో అత్తమామలతోనో ఇబ్బంది ఉందని అనుకుందాం. ఆడవాళ్ళకు ఆ రెండే కదా ఉండేది. ఏమండి ఇలా కాదండి, 1 నిమిషాలు కూర్చుని ఇలా కాదండి అని భర్తతో చెప్పుకొని సంయమనంగా పాటించుకోండి. తరువాత మీ ఆస్తిపాస్తులు కానీ, మీ ప్రాపర్టీస్ కానీ, మీ బంగారాలు కానీ, మీకు సంబంధించినవి ఏవి మూడో కంటికి తెలియద్దు. తర్వాత ఆరోగ్య అనారోగ్య అలవాట్లు ఇవి కూడా మూడో వ్యక్తికి తెలియకూడదు. తర్వాత బలాలు బలహీనతలు మీవి కానీ మీ కుటుంబంవి కానీ, బలాలు బలహీనతలు ఇష్టాలు అయిష్టాలు ఇవి కూడా బయటకి తెలియరాదు, గోప్యంగానే ఉంచుకోవాలి. తర్వాత మెయిన్ ప్రత్యేకంగా మీ బెడ్రూమ్ కానీ మీ దేవుడి గది కానీ మూడో కంటికి తెలియరాదు. ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఇంటికి రాగానే మా బెడ్రూమ్ ఇది చూడండి, మా బెడ్రూమ్ ఇది చూడండి అని చూపిస్తుంటారు. ఎందుకు చూపించాలి? మీ బెడ్రూమ్ ఎలా ఉంటే వాళ్ళకి ఎందుకు అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే నరల దృష్టి ఉంటుందిగా. అబ్బా ఇంత బాగుందా అన్న మాట వచ్చిందంటే చాలు, ఇంకా అక్కడి నుంచి మీకు గొడవలు రావడం మొదలెడతాయి. హాలు చూపించండి మీకు అంతగా అయితే, లేదంటే పెరడు చూపించండి అంతగా అయితే, ఇంకేదైనా ఇంకోటి మా పిల్లల గది చూపించండి, మా పిల్లల గది ఇంత బాగుందని చూపించండి. పూజ గది బెడ్రూము ఎవ్వరికీ చూపించరాదు. ఇవి చాలా పూజ గదిలో చూపించారనుకోండి, మా అమ్మవారి ఇలాగుంది, మా పూజా గది ఇది అని చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసి చూపిస్తుంటారు. అది చాలా దాష్టికం. అంటే మనము దేవాలయాల్లో కెమెరా తీసుకెళ్ళనిస్తారా? దేవుణ్ణి ఫోటో తీనిస్తారా? ఎందుకు తీనివ్వరు? అక్కడ దేవుడు ఉన్నాడు అని. మరి మీ పూజ గదిలో దేవుడు లేడా? ఆయన మీ ఫ్రెండా, మీ స్నేహితుడా, మీ చుట్టమా? మరి ఆ పూజ గదిలో దేవుడు ఉన్నాడు అని తెలిసి ఆయనకి ఫోటోలు తీస్తున్నప్పుడు మీ పవిత్రత పోయినట్టే కదా. మీ పూజా గదిలో ఉండవలసినవి ఆ పవిత్రత, దేవుడు ఆవాసము, ఆయన నివాసము పోయినట్టే. ఇక దేవుడు అక్కడ ఎందుకు ఉంటాడు? మీ బాధ ఎందుకు వింటాడు? మిమ్మల్ని ఎందుకు కరుణిస్తాడు? అది బయట వాళ్ళకి తెలియరాదు. ఫోటోలు తీయద్దు. గుళ్ళో ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో మన పూజ గది కూడా అంతే చిన్నగానే ఉండనివ్వండి. ఇంత చిన్న గదే, అలంకారం మీ శక్తి కొద్దే చేసుకుంటారు. అక్కడ ఏమని చేస్తున్నాం మనం? నా అమ్మవారు నాకు అక్కడ ఉంది, నా రామయ్య అక్కడ ఉన్నాడు అనే కదా పూజ చేస్తున్నాము. మరి నీ రామయ్యని తీసుకెళ్ళి బయట పెట్టేసి ఆయన కళ్ళల్లోకి ముఖాల్లో ముఖం పెట్టి ఫోటోలు తీసేసి ఆయన పక్కన నుంచి సెల్ఫీలు తీసేసుకుంటే అక్కడ రాముడు ఉన్నట్టా, మీ ఫ్రెండ్ ఉన్నట్టా? అక్కడ మీకు ఎందుకు పవిత్రత వస్తుంది? మీ చేసే పూజలు ఎందుకు ఫలిస్తాయి? మళ్ళీ రేపటి నాడు మాకు ఏమీ రావట్లేదు, మాకు ఏమీ ఫలించట్లేదు, మేము ఎన్నో పూజలు చేస్తున్నాం. అసలు నువ్వు చేసిన పూజలు ఏమిటి? అసలు నువ్వేం చేసావో పూజ అనేది తెలుసుకుంటే ఇన్ని పూజలు చేశాను నాకు కరుణించట్లేదు అన్నాయి. నువ్వు చేసేదే దరిద్రము, మరి భగవంతుడు నీకు దరిద్రం కాకపోతే భాగ్యం ఎందుకు ఇస్తాడు? ఇవి గోప్యంగా ఉంచుకోవాలి. పూజ గది ఎవ్వరూ చూపించొద్దు. మీ అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ దేవుణ్ణి ఎవరినైనా మీరు బయటకి చూపించొద్దు. ఇంకా చెప్పవలసినవి ఈ ప్రముఖంగా ఇవి మాత్రము ఆడవాళ్ళు కనుక జాగ్రత్త పెట్టుకున్నట్టయితే ఏ నరదృష్టి తగలదు. మీకు అష్టైశ్వర్యాలు ఏదైతే కోరుకుంటున్నారో దాంపత్యం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, అష్టైశ్వర్యాలు కలుగుతుంది, కుటుంబం శ్రేయస్సుగా ఉంటుంది. ఇవి ప్రతి స్త్రీ కనుక పాటించినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. స్త్రీలాగానే ఉండాలి. కానీ దురదృష్టవశాతం ఏంటంటే ఇవన్నీ కూడా యూట్యూబ్ వీడియోల్లో చూస్తూనే ఉన్నాం. అవును, వాళ్ళ హోమ్ టూర్లు కావచ్చు, వాళ్ళ నగలు కావచ్చు, వాళ్ళ చీరలు కావచ్చు, వాళ్ళ గదులు కావచ్చు, అది అన్నీ అయిపోతున్నాయి. కానీ అసలు దానివల్ల వాళ్ళు ఏం పొందుతున్నారు అనేది తెలియట్లేదు. కానీ అది ఏదైతే చూపించకూడదో అది చూపించేస్తున్నాము. ఇంకొకటి కూడా చెప్పాలమ్మా, చాలామంది ఏం చేస్తున్నారంటే పెళ్ళైన స్త్రీలు కూడా ఈ వీళ్ళ తాలూకా సెలబ్రిటీలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎలాగ అంటే ఈ సెలబ్రిటీలు కూడా సామాన్యమేం కాదమ్మా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా తర్వాత మరీ దరిద్రంగా తయారవుతున్నారు. వాళ్ళు షాపింగ్లకి వెళ్ళిపోయినా అలాగే వెళ్ళిపోతున్నారు, కార్లలో దిగుతున్నారు, షాపింగ్లకి వెళ్ళిపోతున్నారు. అంటే అందరూ చూడాలి, మన శరీరాన్ని అందరూ చూడాలి అని చూపించుకోవడానికి అది శరీరమా లేకపోతే అది ఏంటనేది అర్థం కావట్లేదు. ఏది దాచాలో అది దాచట్లేదు, ఏది దాచకూడదో అది బయట పెట్టేస్తున్నారు తప్ప అసలు ఇది చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తోంది నిజంగా. పేరుకే సెలబ్రిటీస్, మరి వాళ్ళ భర్తలు ఎలా ఊరుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఊరుకుంటున్నారు? ఇంకా ఊరుకోవడం లేదు. మనకి ఇదివరకు గరుడ పురాణాల్లో ఉంటుంది, అది అచ్చూసిన ఆంబోతు అంటారు, ఎద్దుకి అచ్చు వేస్తారు, వృషోజ్వలం అంటారు దాన్ని. అయితే అదేం చేస్తారంటే దాన్ని అచ్చు వేసినప్పుడు ఇది మాది అని తెలుస్తుంది అనమాట. అచ్చు వేసి వదిలేస్తారు, ఇంక ఎంత దూరం తిరిగినా ఆ ఇంటికే వస్తుంది అనమాట అది. అలాగా ఇక్కడ ఇలాంటి కొన్ని గ్రూపుల వాళ్ళని ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు కూడా
ఒకటి వేసేసి ఒక బ్రాండో అచ్చో ఏదో అంటారు దాన్ని, అది వేసి వదిలేస్తారంతే. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఇంకా. అది దానివల్ల మిగతా వాళ్ళు పాడైపోతున్నారు. కానీ తర్వాత ఎంతమంది అసహించుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. అది చాలా చాలా కాదు ఇంకంతే. ఒక దరిద్రాన్ని మనం చూస్తున్నాం అంతే. తెల్లారులేస్తే మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. మనదేదో పాము తన పిల్లల్ని తనే తిన్నట్టుగా మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. ఇలాంటి వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు ఋషులు ఎందుకు అవుతారు, లేకపోతే మహర్షులు ఎందుకు అవుతారు? వాళ్ళు కట్ కాపీ పేస్టే కదా, అంతే. రాదు. అసలు ఖచ్చితంగా ఈ విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అన్నది అర్థమవుతుంది. కానీ చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా వీటన్నిటిని ఫాలో అవ్వాలి. వాళ్ళు చేశారు వాళ్ళ కర్మ, కానీ నువ్వు చేయొద్దు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం బాగుపడినట్టే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలిరా, మర్చిపోయాను. ఇప్పుడు తల్లులు ఉన్నారు సెలబ్రిటీస్లోనే కానీ బయట కూడా, కానీ ఆ తల్లులు ఏం చేస్తున్నారు, ఇంకా దరిద్రమైన తల్లులు వాళ్ళ పిల్లలకి అర్ధనగ్నమైన బట్టలు వేసి బయట మొగాళ్ళ ముందు ప్రదర్శన చేస్తున్నారు. ఇది ఎంత దారుణమో. ఫోన్ వాళ్ళు వేసి నాశనం అయిపోయారంటే ఓకే, వాళ్ళ పిల్లలకి కూడా 10 మందిలోకి పార్టీలకి తీసుకెళ్ళేటప్పుడు అంటే నా తర్వాత నా పిల్ల కూడా రెడీగా ఉంది చూసుకోండి అన్నట్టు ఇండైరెక్ట్గా ఐడెంటిటీ కార్డు ఇచ్చేస్తున్నారు. బాబా అది తండ్రి ఏమి అనలేడు. తండ్రికి పాపం లోపల బాధ ఉన్నా అనలేడు. ఈవిడ డామినేషన్ కదా, ఈవిడని ఎలాగ వదిలేశాడు. కూతుర్నైనా కాపాడుకుందామన్న ఛాన్స్ ఆ తండ్రికి ఉండటం లేదు. ఆ తర్వాత పైన ఒక బట్ట కింద ఒక బట్ట వేసేసి ఈ తల్లే ముందుకు వెళ్ళు, అయ్యో చాలా చోట్ల చూసామమ్మా. అదేంటిది ముందుకు వెళ్ళు, నువ్వు వెళ్ళు ముందుకి అని చెప్పి తల్లి ఎదురకుండానే తల్లే డ్రింకులు వేసి పబ్బులకి తీసుకుని వెళ్ళి తల్లి తాగుతూ పిల్ల కూడా తాగించడం అనమాట. అది ఎంత బలవంతమైన విషయం అంటే, ఒకప్పుడు సినిమా హీరోయిన్స్కి తల్లులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. హీరోయిన్స్ కోసము ఆ తల్లుల దగ్గర ఉండి అట్లాంటి చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే అది మామూలు తల్లులు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఇంకా తల్లి అనే పదం కూడా అనడానికి కూడా అసహ్యం వేస్తుంది. అసలు ఆడదన్న పదం అనడానికి అసహ్యం వేస్తుందమ్మా. చాలా దారుణంగా తయారవుతున్నారు ఇలాంటి ఆడవాళ్ళు. మరి ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవత అని అన్నప్పుడు ఆ పదం అది పోయేసి ఎక్కడ ఆడది ఉంటే అక్కడ రమంతే దరిద్రత రాక్షస అనాల్సి వస్తుంది. అంత అసహ్యం వేసేస్తోంది ఈ ఆడవాళ్ళని చూస్తుంటే. వాళ్ళని చూసి మగవాళ్ళది తప్పు లేదు, వీళ్ళని చూసి మగవాళ్ళు తయారవుతున్నారు. అది ఇంకొక పని చేయొచ్చు. ఇలాంటి ఆడవాళ్ళు కనబడంగానే మగవాళ్ళు పక్కకు తప్పుకెళ్ళిపోవాలి. ఇంకా అదొక్కటి రెమెడీ తప్ప. అలాంటి ఆడదాన్ని చూడంగానే చీపో అని కనుక ముఖం మీద అనేస్తే ఇంకా అలాంటి పనులు చెయ్యరు. నలుగురిలోనూ అనాలి. నలుగురిలోనూ చిచి నువ్వా అని కనుక అనేసి ఆ మగవాడు టెంప్ట్ అవ్వకుండా దానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీకే అలాగ చూపించింది అంటే ఎంతమందికి చూపించి ఉండదు. మరి అలాంటి దాన్ని నువ్వు తీసుకుని ఏం చేస్తావు? అవునా కదా? అవును. తన వల్ల నీకేమిటి వస్తుంది? పరువు పోతుంది. అలాంటి ఆడవాళ్ళు నీకు ఫ్రెండు అని చెప్పుకుంటే నీకు పరువు తక్కువ. నీ కుటుంబంలో నిన్ను వెలివేస్తారు, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వెలివేస్తారు. ఎవరో ఇలాంటి వాళ్ళ కోసము ఈ మగజాతి వాళ్ళు అంటే పురుషులు ఎందుకు నీచానికి ఒడిగట్టాలి కదా? సో పురుషులే కట్ చేయాలి ఇలాంటి ఆడవాళ్ళని. నువ్వు దూరంగా ఉండు, నీ ఇది అది కాదు, సో నీతో మాట్లాడినా కానీ నాకు అప్రదిష్టే అన్నట్టుగా కనుక మగవాళ్ళే కట్ చేస్తే ఇంకా కొంత వీళ్ళు సిగ్గు తెచ్చుకుని మారతారేమో అని అనిపిస్తోంది అంతే. ఇంకా దానికి ఒక రెమెడీ లేదు. అది ఎవరి ఇండివిజువల్లీ వాళ్ళకి ఉండాలి. కానీ ఇది అంత అసహించుకున్నారంటే అంటే బురదలో పందిని ఎంత అసహించుకుంటామో, గోడ మీద బల్లిని ఎంత అసహించుకుంటామో అలా కనుక అసహించుకున్నట్టయితే ఇలాంటి ఆడవాళ్ళు మారతారు. అందరు ఆడవాళ్ళకి చెప్పట్లేదు, మీరు నన్ను ఏమనుకున్నా నాకు నష్టం లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు పాడైపోతున్నారు. కాబట్టి చెప్పే హక్కు నాకు ఉన్నది. నేను సమాజంలో మనిషినే కాబట్టి చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎవ్వరేమనుకున్నా ఐ లీస్ట్ బాదాడు. ఇది మారాలి అంటే మగవాడే అసహించుకోవాలిరా, అంతే. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.